చేసుకోవాలి. కనీసం 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సక్రమంగా నిర్వర్తించలేని ఈ పప్పు మరి దేనికి పనికొస్తాడు మినిస్టర్గా మీరే అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్పాను, తాగి మాట్లాడొద్దు, తాగి కార్యక్రమాలు చేయొద్దు, తాగి బయటికి వెళ్ళి మైక్ కనబడితే అదే మీడియా కనబడితే ఏది పడితే అది వాగవద్దు అనేది నీకు కొన్ని 100 సార్లు చెప్పాను. తాగి మాట్లాడు, మాకు కాస్త మర్యాద. మన యొక్క తెలివితేటల గురించి, జ్ఞానం గురించి, భాషా విధానం గురించి, పనితీరు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. అంటే దేనికి పనికిరారు, దేనికి పనికిరావాలో వీళ్ళు డిసైడ్ చేస్తారండి. వీళ్ళ దృష్టిలో పనికొచ్చే వ్యక్తులందరూ ఎలా ఉంటారంటే అమ్మనాభూతులు మాట్లాడేయాలి. లైక్ రోజాలాగా మాట్లాడితే పరిగెత్తుకి వెళ్ళిపోయి, రోజా నోట్లో ఏం పెట్టుకున్నావు ఇలాగ అడగనమాట. నోట్లో ఏమన్నా పెట్టుకున్నావు రోజా, నేను ఎవడన్నా రేపు చేయగలరా రోజా? ఆవిడ మాట్లాడిన భాష నేను మాట్లాడిన భాష కాదు. ఇలా అడిగితే పనికొస్తారన్నమాట. కొడాలి నానిలాగా నీ అమ్మ మొగుడు చెప్పాడా, జోగి రమేష్ లాగా యాదవ్ అని ఇంకా కుక్కలతో పోల్చేసి కుక్కలు అని చెప్పేసి అని, లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా లకారాలతో సంబోధించేసి, అవునా, మంత్రి అని కూడా మర్చిపోయి మంత్రిగా ఉంటూ తన శాఖ గురించి పట్టుమని ఏనాడు 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారండి. నువ్వు మంత్రిగా పనిచేసావు కదా రోజా, ఏ రోజైనా సరే పట్టుమని 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కదా 5 నిమిషాలు నీ శాఖకు సంబంధించి, ఇదిగో నా శాఖలు ఇలా తగలడ్డాయి, నీకు నేను ఫలానా పనులు చేసి పెట్టాను, నా శాఖకు సంబంధించి ఇది వివరాలు అని చెప్పేసి ఏ రోజైనా కానీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా? అదే మన కొంపలో ఉన్న ఇష్యూలన్నీ తీసుకొచ్చి మరి నీ మొగుడి మీద ఫ్రస్ట్రేషనా లేదంటే ఇంకొక ఫ్రస్ట్రేషనో తెలియదు కానీ ఊర్లో జనాల మీద చూపించేద్దామంటే అలా రోజా అలరైపోవట్లేదా? నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది, నీ అభిమానులుగా నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. ఏమంటున్నా తెలుసా, మమ్మల్ని ట్యాగ్ చేసి చూసావా మీ రోజా తాగేసి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని అడుగుతున్నారు. అవి ఎంత అవమానం ఉంది మాకు. ఆఖరికి మేము కవర్ చేద్దాం అనుకుంటాం, లేదు లేదు అంత వచ్చి తాగిపోతే ఏం కాదు, మామూలుగానే బాగానే ఉంటుందని చెప్పేసి అన్నా సరే కావాలంటే నువ్వు సరిగా చూడు. తాగలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటది, లోకేష్ గారిని ఉద్దేశించి గారు అనకపోయినా సరే నారా లోకేష్ని పిలుస్తుంది. తాగినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు, లోకేష్ గారిని ఉద్దేశించి ఇలా పప్పు అని చెప్పేసి అని, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంకా రకరకాలుగా నోటుకు వచ్చినది పేలిపోతూ ఉంటుంది. కావాలంటే తాగినప్పుడు ఇంటర్వ్యూలు, తాగినప్పుడు మాటలు రెండు పక్కపక్కన పెట్టి చూసుకోవచ్చు బాబు, నీకు క్లారిటీ వచ్చేద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అంత అవసరం అని చెప్పు. ఇప్పుడు నీకు సెల్వమణికి కొంపలో 1,00,000 ఉండొచ్చండి. అవన్నీ మనం ఊర్లో మగాళ్ళ మీద చూపించేద్దాం, వాళ్ళందరినీ విమర్శించేద్దాం అనుకుంటే ఎలాగండి? కాస్త సంస్కారం అనేది ఉండాలి కదా మనకు కూడా. ఇలా మాట్లాడతారు కదా, నువ్వు నారా లోకేష్ గారిని ఉద్దేశించి పప్పు అన్నావు, నేను నిన్ను ఉద్దేశించి పచ్చి తాగిపోతే అలాగే మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నాను అనుకో, చాలా దరిద్రంగా ఉండదు రోజా. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి కదండి. ఎందులో తక్కువ నారా లోకేష్ గారు, ఎందులో తక్కువ అని అడుగుతున్నా? చదువులోనా? అదే మీరు ఆయన కాలు కొట్టి సరిపోరు ఆ విషయం అయితే కనుక. చదువులోని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నువ్వు కావచ్చు, మీ పార్టీలో ఎవరినన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ నారా లోకేష్ గారితో పోల్చుకుంటే నారా లోకేష్ గారు కాలు కొట్టి సరిపోరు మీరు ఎవరో కూడా. తెలివితేటలోనా అసలు మాట్లాడుకోవాల్సిన లేదు. మన ఎంతసేపు కూడా అడుక్కు దెబ్బ తెలివితేటలు. నారా లోకేష్ గారికి మీకు చాలా పోలుకుంటుంది అక్కడ కూడా మీరు నారా లోకేష్ గారి కాలు కూటికి సరిపోరు. ఎందులో తక్కువ నారా లోకేష్ గారు, ఎందులో పోల్చుకున్నా సరే మీరు ఆయన మంత్రిగా లేదు పోనీ వ్యక్తిగతంగానే అనుకొని తెలివితేటల పరంగా కానీ చదువు పరంగా కానీ ఇతర ఏ అంశాల్లో పరమైనా సరే మీరు నారా లోకేష్ గారికి కాలు కోటికి సరిపోగరో ఇదైతే నేను బల్ల గురించి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకుంటాడో ఈ వాటికి ఎవరికి తెలియదు, నువ్వు ఎంత చదువుకున్నావు ఈ వాటికి ఎవరికి తెలియదు. నారా లోకేష్ గారు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగస్తుడండి, ఉద్యోగం చేసి వచ్చిన వ్యక్తి అయినా వరల్డ్ బ్యాంకులో పనిచేశాడు ఆయన. ఆయన చదువు ముందు ఆయన తెలివితేటల ముందు మీరంతా వాళ్ళ నుంచి మైకిల్ ముందుకు వచ్చి 4 బూతులు వచ్చినంత మాత్రం అపరమేధాలు అయిపోతారా? వీళ్ళకి ఏమొచ్చంటే 4 బూతులు ప్రమాణంగా మాట్లాడతారు, అవే తెలివితేటలు అనుకుంటారు. నారా లోకేష్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఆయన శాఖకు సంబంధించి ఇదిగో నేను పలానా పరిశ్రమతో మాట్లాడుతున్నాను, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి, పలానా పరిశ్రమ రాబోతుంది, యువతకి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వస్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే
మీరు ఏం మాట్లాడతారండి? వ్యక్తిగత విమర్శలా? అంటే ఎందుకు ఈ కవ్వింపు చర్యలు అని అడుగుతున్నా. వద్దు, ఇంకెక్కడైనా సరే కార్యక్రమాలు చేసేటప్పుడు తాగేసి మాట్లాడు. ఇంకా చాలా మాటలు మాట్లాడింది. డెవలప్మెంట్ అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఒకవేళ అంత మేలు చేస్తుంటే కనుక మీకు 11 ఎందుకు వస్తాయి? జనాలు నమ్మలేదు మిమ్మల్ని, మీకు జనం ఓట్లేదు. అవునా? ఇక్కడ మనం వచ్చి 4 పంచి డైలాగులు వ్యక్తిగతంగా విమర్శలు చేసేసి అసలు మీరు ఎందుకు నిన్న కార్యక్రమం చేశారో మీకైనా ఒక క్లారిటీ ఉందా? పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? జగన్మోహన్ రెడ్డి కదా చేయాల్సింది. కాదండి, జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చాడు, మీరు అంతా రోడ్ల మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటే బెంగళూరులో ఉన్నాడు. అక్కడ ఏసీ వేసుకొని బాగానే పడుకున్నాడు. ఇక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చేసి సంస్థల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగత విమర్శలు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే, నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే. వేరే ఎవరినైనా సరే వ్యక్తిగతంగా విమర్శిస్తే మనకేం వచ్చుద్దని అడుగుతున్నా. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెప్పుడు కూడా తాగి మాట్లాడద్దు. నీకున్న గౌరవాన్ని పోగొట్టుకోవచ్చు. మాకు తెలుసు నీకు ఇంట్లో 100 సమస్యలు ఉంటాయి. నీకు కావచ్చు, సెలమేమనికి కావచ్చు, ఇంకా ఇతరికి ఏదైనా కావచ్చు. నీకు రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా ఊరోళ్ళ మీద చూపించొద్దు. నువ్వు మొగోడు కాదు, నువ్వు మొగోడు అయితే రా, ఆడేదవా ఈడేదవా, ఇది సెలవమణితో మాట్లాడినట్టు మాట్లాడితే ఎలాగ? ఇక్కడ ఆ మాటలన్నీ సెలవమణి అయితే పడతాడు, తప్పగా కట్టుకున్నాడు కాబట్టి భరించాలి, కాబట్టి భరిస్తాడు. అందరూ భరించాలంటే ఎలా భరిస్తారండి కదా? మేము ఇప్పుడు కూడా మీకు రోజానో లేదంటే రోజా గారో ఎందుకు మాట్లాడుతున్నాం? మహిళ అయిపోయావు కాబట్టి అంతేనా? ఇప్పుడు మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారండి. నువ్వు మొగోడువా, నువ్వు దమ్ముంటే రేపు చేయి రాగా అనగానే రారా అనగానే ఇంటికి వెళ్ళగానే అయ్యి బాబాయ్ అమ్మ బలి అనేసావు అమ్మాయి, మీ ఆయన వచ్చి బలి అనేసే రోజా ఆయన నిన్ను రేపు చేయడానికి ఎవడొస్తాడు అని చెప్పి నేను మెచ్చుకోవచ్చేమో, కానీ సమాధానం యాక్సెప్ట్ చేయదు. అలాగా నువ్వు 10 మందిలో ఒకరిని పట్టుకుని దమ్ముంటే రారా, నువ్వు మొగోడు అయితే రారా అని అనుకో, ఇంటికి వెళ్తే ఏమంటారు నిన్ను? అమ్మ నాన్న పిలిచినది బలి పిలిచేసావమ్మ మీడియాలో అంటారా? లేదుగా, నీ పిల్లలు చూడరా వీడియోలు మాట్లాడి చూడరా? మాజీ మంత్రి కదా, రాష్ట్రపతులు అందరూ చూస్తారు కదా, మనం మాట్లాడే టీవీలో కదా. మనం మాట్లాడితే టీవీలో వచ్చింది, మనకు ఒక ఫేమ్ ఉంది. మరి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ? అవన్నీ వదిలేసి అబ్బాబ్బే రోత నోట్లో ఏం పెట్టుకున్నావు, ఆడేదవా ఈడేదవా, అయ్యి బాబా మరి నువ్వు అంత పెద్ద భక్తిత్వం అని అడుగుతున్నాను. ఎవడన్నా ఇలా మాట్లాడితే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే కదండి వచ్చేది. నేను అందరినీ అనేస్తాను, నన్ను ఎవడ అనకూడదు, మళ్ళీ ఏమన్నా అంటే ఏడ్చేస్తుంది. ఏమన్నా అంటే కనుక మళ్ళీ గొల్లు ఏడ్చేస్తుంది. నన్ను అలా అన్నారో, నన్ను ఇలాగన్నారో. ఇప్పుడు మాత్రం నోటి తోలుకొలిది ఎంత అంత ఏది పడితే అది, వెనక ముందు ఆలోచన అనేది ఉండదు. ఏం చేస్తా, తాగిన మైకులు ఏం చేసింది అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే దయచేసి రిక్వెస్ట్ అని, తాగేసి మాట్లాడద్దు. తాగుడు మాని, అది నీకు మంచిది, నీ కుటుంబానికి కూడా మంచిది. దయచేసి సెలవమణి గారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే తాగినప్పుడు బయటికి పంపించకండి. అవసరం రూమ్లో పెట్టి తాళం వేసేయండి, అవసరం గొలుసులతో కట్టేయండి, బయటికి రానివ్వద్దు. బయటకు వచ్చి మాట్లాడితే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా రోజు ఏదైతే మాట్లాడిందో ఈ కోపం అంతా కూడా ఇక్కడ రాజకీయ నాయకుల మీదో పరిపాలన మీదో కాదు, కొంపలో ఉన్న సెలవమణి మీదే ఆ కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుందని చెప్పి అనుకుంటాను. చిన్న రిక్వెస్ట్ మాత్రమే.